బాక్సాఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్. వెంకటేష్ కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా 75వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతికి భారీ లెవెల్లో రిలీజ్ అవడానికి సిద్ధమవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత ఈసారి బాక్సాఫీస్ దగ్గర ఎమోషనల్ మాస్ కంటెంట్ తో విక్టరీ వెంకటేష్ మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది అనిపించేలా ఉండడం విశేషం. సినిమా కథ పాయింట్ ను కూడా ఆల్మోస్ట్ ట్రైలర్ లోనే చెప్పేశారు టీం. తన పాపతో కలిసి లైఫ్ ను లీడ్ చేస్తున్న హీరోకి తన పాప ఒక సీరియస్ హెల్త్ కండిషన్లో ఉందని తెలుస్తుంది. తనని బ్రతికించుకోవాలి అంటే 17 కోట్ల రేటు ఉన్న ఇంజెక్షన్ను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డబ్బు కోసం హీరో ఏం చేస్తాడు, హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. విక్టరీ వెంకటేష్ ట్రైలర్లో తన లుక్స్తో అదరగొట్టేశాడనే చెప్పాలి. మాస్ సీన్స్లో కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్తో అద్భుతంగా ఉంది. ఇక ట్రైలర్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉండగా అన్నీ బాగున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మరీ ఎఫెక్ట్గా లేదనే చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎఫెక్టివ్గా ఉంటే ట్రైలర్ మరో లెవెల్లో ఎలివేట్ అయి ఉండేది. అయినా కానీ ఓవరాల్గా ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు మాస్ ఆడియన్స్ను కూడా టార్గెట్ చేసి రూపొందించిన ఎమోషనల్ మాస్ మూవీగా అనిపిస్తుంది. ఏమాత్రం టాక్ పాజిటివ్గా ఉన్నా వెంకటేష్కి ఉన్న భారీ ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదుమారం లేపే అవకాశం ఎంతైనా ఉందనే చెప్పాలి. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర మొత్తం 5 సినిమాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి. వీటిని తట్టుకొని సైంధవ్ మూవీ నిలబడుతుందో లేదో చూడాలి. మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.